కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులకు సంబంధించినటువంటి మార్పుల మీద రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఇది కేవలం ప్రచారమే, ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. ప్రస్తుతం అయితే జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్కళ్ళని పిలిచి మార్పు చేర్పులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇది. ఇందులో సీఎంను కలిసిన వాళ్ళలో పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్, జగన్తో భేటీ అయిన అమలాపురం ఎమ్మెల్యే పినిపే విశ్వరూపు, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి, పొన్నూరు ఎమ్మెల్యే కిలార్ రోషయ్య, మంత్రి గుమ్మనూరు జయరాం, సజ్జల మిథున్ రెడ్డితో భేటీ అయినటువంటి సీమ జిల్లాల ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, మంత్రి ఉషశ్రీచరణ్, రఘురామరెడ్డి, శంకరనారాయణతో చర్చలు జరిపినటువంటి సజ్జల మిథున్ రెడ్డి, అట్లాగే త్వరలో సీమ జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా పలువురు అభ్యర్థులు మార్పు చేస్తారన్నటువంటిది ఉంది. మరోవైపు గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలార్ రోసే, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎమ్మెల్యే విప్పు ప్రసాదరాజు, ఇట్లాగా ఒక 1 by 1 ఇందాక చెప్పినటువంటి పేర్లు కొన్ని ఉన్నాయి. అయితే మరికొన్ని పేర్లు కొత్తగా వినబడుతుంది. విజయవాడ సెంట్రల్ నుంచి వెల్లంపల్లికి సంబంధించినటువంటి పేరు పరిశీలిస్తామని సీఎం జగన్ చెప్పారన్నటువంటిది ఒక పక్కన చెప్తున్నారు. మరోవైపు విజయవాడ సెంటర్లో మల్లాది విష్ణుకి సీటు బెర్త్ కన్ఫర్మ్ అవ్వలేదంటూ ఇంకో ప్రచారం జరుగుతోంది. విజయవాడ వెస్ట్ నుంచి వచ్చేటప్పటికి నిమ్రా కాలేజీకి సంబంధించినటువంటి చైర్మన్ పేరు వినబడుతోంది. ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ రసూల్ ఖాన్ పేరు వినబడుతోంది. ఎందుకంటే అక్కడ నగరాలు లేకపోతే ముస్లిమ్స్కి ఎక్కువగా ఉంటుంది. అయితే నగరాలకు ఎప్పుడు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదు కాబట్టి రాయని భాగ్యలక్ష్మికి ఇస్తారన్నటువంటి ప్రచారం జరిగింది. ముస్లింలు గతంలో గెలిచినటువంటి జలీల్ ఖాన్ కానీ అంతకుముందు ఎంకే బేగ్ కావచ్చు. కాబట్టి ఇప్పుడు ముస్లిమ్స్కి సీట్ ఇస్తారా? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కనుక జనసేన కూటమి కిందన ఎవరైతే ఈయనకి మన పోతిరి మహేష్కి ఇచ్చేటట్టయితే అప్పుడు వీళ్ళు నగరాలను తీసుకురారు, అప్పుడు ముస్లింని తీసుకొస్తారు. ఆ రూట్లో కథ నడుస్తుంది అన్నటువంటి చర్చ నడుస్తోంది.